కాకినాడ జిల్లా తునిలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు బ్యాంకులు బంద్ చేసి బ్యాంకులు నిరసన వ్యక్తం చేశారు. పని ఒత్తిడికి అనుగుణంగా వారానికి 2 రోజుల సెలవులు ప్రకటించాలన్నారు. అన్ని ప్రభుత్వ రంగాల్లోని ఉద్యోగులకు 5 రోజుల పని దినాన్ని కల్పించడం జరిగిందని, అవి బ్యాంకింగ్ రంగాల్లో మాత్రం అమలు కావటం లేదన్నారు. గతంలో తాము చేసిన ఆందోళనలో వారానికి 2 రోజుల సెలవు హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆల్ ఇండియా బ్యాంక్ స్ట్రైక్ కాల్ ఇచ్చాము. అండర్ ది బ్యానర్ ఆఫ్ యూఎఫ్బియు. ఏదైతే 9 ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో 9 ట్రేడ్ యూనియన్స్ కూడా లీడ్ చేసే యూఎఫ్బియు అండర్లో మనం ఈ యొక్క మెయిన్ ఎజెండా 5 డే బ్యాంకింగ్ని పెట్టుకొని ఈ డిమాండ్ మీద మనం ఈరోజు స్ట్రైక్ కాల్కి వెళ్ళడం జరిగింది. 24 hours స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం. 45 డేస్గా డిఫరెంట్ యాజిటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మనం ఈరోజు ఈ స్ట్రైక్కి 24 hours స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ స్ట్రైక్ ద్వారా మనం గవర్నమెంట్కి మనం డిమాండ్ చేసేది ఒక్కటే. 2015 నుండి కూడా మనం ఫైట్ చేస్తున్నాం ఈ 5 డే బ్యాంకింగ్ కోసం. బట్ ఇప్పటి వరకు కూడా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. 2023లో ఎంఓయూ కుదుర్చుకున్నా కూడా ఐబీఏ అది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. 2024లో జాయింట్ నోట్ కూడా సైన్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ గవర్నమెంట్ మాత్రం అప్రూవ్ చేయట్లేదు. ఆ అప్రూవ్ చేయడం కోసమని మనం నిన్నటి వరకు జరిగిన ఈ యొక్క ఏవైతే చర్చలు ఉన్నాయో చీఫ్ లేబర్ కమిషన్తో, ఐబీఏ దగ్గర డిఎఫ్ఎస్తో జరిగిన చర్చలు జరిగాయి. విఫలం అవ్వడం వల్ల యూఎఫ్బియు మనల్ని స్ట్రైక్కి డ్రైవ్ చేసింది. సో యూఎఫ్బియు కాల్ మేరకు ఈవేళ 9 ట్రేడ్ యూనియన్స్ కూడా కలిసి ముందుకొచ్చాయి. ఈ యొక్క స్ట్రైక్ని దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్ వర్క్మెన్ అండ్ ఆఫీసర్స్ యూనిటీ కలిసి అన్ని బ్యాంక్స్ కూడా ఈరోజు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని బ్యాంక్స్ కూడా కలిసి ఈ యొక్క యాజిటేషన్లో పాల్గొంటున్నాయి. ఈ 24 hours స్ట్రైక్ని సక్సెస్ చేస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క గనక గవర్నమెంట్ ఇప్పటికైనా కూడా ముందుకొచ్చి ఈ యొక్క డిమాండ్ని పరిష్కరించి త్వరలో కనుక మాకు ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేయకపోతే భవిష్యత్తులో ఈ యొక్క యాజిటేషన్ ప్రోగ్రామ్ని ఇంకా ముమ్మరం చేస్తాము. ఇంకా ఫర్దర్గా ఇండెఫినెట్ స్ట్రైక్కి వెళ్ళడానికి కూడా మేమేమీ కూడా వెనుకడికి వేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి పబ్లిక్ అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు